నమస్తే అని బోసుకుమరి ఇప్పుడు దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అసలు ఈ స్వతంత్ర భారతంలో సాధ్యం కానటువంటిది, ఈ స్వతంత్ర భారతంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేనటువంటిది, ఈ స్వతంత్ర భారతంలో నేను రాష్ట్రం గురించి దేశం గురించి మాట్లాడుతున్నాను. ఈ స్వతంత్ర భారతంలో ఏ నాయకుడు చేయనటువంటి సాహసం పవన్ కళ్యాణ్ గారు చేశారని చెప్పడంలో ఎటువంటి అసలు కాదు. ఫుల్ ఏజెన్సీ ఏరియాస్ కంప్లీట్ గా ఫోకస్ పెట్టాడు. దేనికి భయపడలేదు, వెరవట్లేదు, తగ్గట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాలని బాగు చేయాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు చూసిన తుపాకీ మూతలు, డోలీల మూతలు, సరైనటువంటి వైద్యం, విద్య లేనటువంటి విధానం, ఆకలి విధానం, ఏదన్నా కావాలి అని అనుకుంటే అడవి మార్గాన కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు, ఒక్కోసారి 10 కిలోమీటర్లు, ఒక్కో చోట 20 కిలోమీటర్లు, ఈ విధంగా నడకదారి వెళ్ళి ఆ నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ రావాలి. ప్లస్ అది కూడా కాకుండా చీకటి అయినా సరే నడుచుకుంటూ వెళ్ళాలి. ప్లస్ కొన్ని వేల గ్రామాలకి ఇప్పటికి వరకు కూడా కరెంట్ లేదు. కొన్ని వేల గ్రామాలకి ఇప్పటి వరకు కూడా రోడ్డు సదుపాయం లేదు. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక అవసరం అయిందనుకోండి, 108కి ఫోన్ చేయగానే మన ఇంటికి అంబులెన్స్ వచ్చేస్తుంది కరెక్ట్ 10 నిమిషాల్లో. కానీ ఇప్పుడు ఆ గిరిజన విధానానికి సంబంధించి కొన్ని వేల మంది ఉన్నారు. అట్లాగా ఆ గ్రామాలకి సరైనటువంటి సదుపాయం కూడా లేదు. వాటర్ ఫెసిలిటీ ఉండదు, ప్లస్ అంబులెన్స్ కానీ అంటే వైద్య సదుపాయం ఉండదు, విద్యా సదుపాయం ఉండదు, అసలు ఏమీ ఉండవు వాళ్ళకి. అసలు కరెంట్ కూడా ఉండదు. మరి అలాంటి ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైబల్ ఏరియాస్ కి అక్కడికి వెళ్ళాలి. మీరు రోడ్లు ఎందుకు వేరా, ఎందుకు వాళ్ళంట్లాగా? అసలు మనం ఎక్కడ పుట్టి వచ్చావురా బాబు, మనకు అర్థం కదా. మనం ఎక్కడ పుట్టాం అంటే మనమేమో అన్ని సౌకర్యాలతో మనం ఉంటున్నాం. అసలు ఈ గడ్డ మీద పుట్టి మన ఆంధ్రప్రదేశ్ లో దేశంలో ఎడవ కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఈ ప్రసవం చేయకుండా చచ్చిపోవటం ఏంటరా బాబు, నాకు అర్థం కాదు. అసలు అంటే ఈ విధంగా చాలా చర్చ జరిగింది. అసలు అంబులెన్స్ లేకపోవటం ఏంటి, అసలు కనీసం వైద్య సదుపాయం లేకపోవటం ఏంటి, కరెంట్ లేకపోవటం ఏంటి అయ్యా, ఇంత విధానం ఉంది. దీనికి ఏంట్రా మీరు ఎందుకు చేయరా బాబు అని అంటే నక్సలైట్స్ అంటారు. ఈ నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు ఆడకి పోయి ఎవడు ఏం చేయడు, వాళ్ళు రోడ్లు వాళ్ళు రోడ్లు వేస్తే చంపేస్తారు అనేటువంటి విధంగా అప్పట్లో ఒక చర్చ జరుగుతూ ఉండేది. నాకు తెలిసి నక్సలైట్లైన అభివృద్ధిని ఎందుకు కాదంటారు? ఖచ్చితంగా కాదంటారు. వాళ్ళ కష్టాలు తీరుతాయి. ఇకనైనా ఇన్ని దశాబ్దాలు ఒకటి కాదు, 2 కాదు, 75 సంవత్సరాలు దాటిపోయాయి. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజనులకి ఇంతవరకు మోక్షం రాలేదు. ఇప్పుడు వచ్చినటువంటి జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు టోటల్ గా వాళ్ళ జీవితాలనే మార్చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కంప్లీట్ గా వాళ్ళ మీద ఫోకస్ పెట్టాడు. మామూలుగా అయితే ఏ రాజకీయ నాయకుడు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో స్టే చేయడు, నైట్ స్టే చేయడు, ఖచ్చితంగా చేయడు. అసలు వెళ్తానికే భయం. తర్వాత నైట్ స్టే చేసేది ఏంది? అసలు ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడికి కూడా ఈ చరిత్ర లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏజెన్సీ ఏరియాల్లో స్టే చేశారు. ఇప్పుడు మామూలు ఛత్తీస్గఢ్ లో ఆ ప్రాంతాల్లో కాల్పులు జరుగుతున్నాయి. విపరీతంగా నక్సలైట్లను విపరీతంగా చంపేస్తారు, భయంకరంగా ఎన్కౌంటర్స్ లో. డైరెక్ట్ గా హోంశాఖ మంత్రి అమిత్ షా గారే దాని మీద మాట్లాడటం, దానికి నక్సలైట్లు వార్నింగ్ ఇవ్వటం, ఇవన్నీ జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్, భయంకరమైన టైం అనమాట ఇది. ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆడికి వెళ్తే ఏముంది, పవన్ కళ్యాణ్ గారిని కిడ్నాప్ చేసి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి చేసేటువంటి అవకాశం ఉంది కదా. అయినా కూడా, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అయినా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో నైట్ పూట ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు ఏ పోటుగాడు కూడా స్టే చేసినటువంటి పరిస్థితులు మరి పవన్ కళ్యాణ్ గారు స్టే చేశారు. ఏజెన్సీ ప్రాంతాలు మొత్తం మరి పవన్ కళ్యాణ్ గారు రోడ్లు లేపించేయటం, 1000 కోట్ల పైన ఖర్చు పెడుతున్నారు ఏజెన్సీ ప్రాంతాలకు. మరి ఇది బాగా చరిత్ర అవుతుంది, ఖచ్చితంగా చరిత్ర అవుతుంది. నాకు తెలిసి ఏజెన్సీ ప్రాంతాల గిరిపుత్రులు గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోతారు అనేది మాత్రం పక్కా వాస్తవం. దేశంలో ఏ రాజకీయ నాయకుడికి స్వతంత్ర భారతంలో ఇంతవరకు కూడా ఏజెన్సీ ప్రాంతాలను పట్టించుకున్నటువంటి నాయకుడే లేడు. భయపడ్డారు కానీ ధైర్యంగా నుంచొని మరి స్టే చేసి అక్కడే ఉండి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్న తీరుకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్తే రాల్సిందే.